ఎప్పుడు తాగే అలవాట్లేదు, కానీ ఈ బ్రాండ్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని. ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని, తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రీవరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళు ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, దీనివల్ల నెట్ ఏం జరిగింది అని ఊరికే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్. దీనికంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇది కేస్ కింద తీసుకునింది ఒక స్ట్రీమ్. రెండో స్ట్రీమ్ ఎన్డీపీఎల్. ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వాల, ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డీపీఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్, మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, ఇంత అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్. ఒక కేస్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు, బీర్కి చేసేవాళ్ళు. ఇది ఊరికే ఎస్టిమేషన్, రేపు రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది కూడా ఎతకాలి, కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా 2000 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్. 200 రూపాయలు, 200 రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన 50 కేసుకి బీర్ సోల్డ్. అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్టార్షన్ ఇల్లీగల్ కలెక్షన్ 19/24కి 2561 వస్తుంది. ఓన్లీ ఐఎంఎఫ్ఎల్. బీర్లో 252. 2 క్యాలిక్యులేషన్ చేశాం. ఒకటి, ఇల్లీగల్ కలెక్షన్ 200 రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్, 50 రూపాయలు కేస్ ఆఫ్ బీర్. ఈ 2 లెక్కల్లో 2561 కోట్ల రూపాయలు ఐఎంఎఫ్ఎల్, 252 కోట్ల బీర్, మొత్తం కలిస్తే 3133 కోట్లు నష్టం. నేను చెప్పాను అక్కడ 18,800 కోట్లు తెలంగాణ గ్రోత్ రేట్కి మన గ్రోత్ రేట్కి వ్యత్యాసం. నెక్స్ట్, ఇది మీకందరికీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్, మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 19/24 99,413 కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు, అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే, సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్, వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పానో ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.